ఔరంగజేబు ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలి ఆ ఆలోచనతోనే ఉండే. కానీ ఛత్రపతి శివాజీ మహారాజు అందరికీ రోగాలు వస్తే తమ్ముళ్ళారా, అప్పుడు ఫుడ్ లేకుండే, సరిగా సమయం లేకుండే, సరిగా నిద్ర లేకుండే. ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత ఔరంగజేబ్కు తెలుస్తుంది శివాజీ మహారాజ్ చనిపోయిండు. సంబరాలు చేసుకుంటాడు ఆయన, సంబరాలు. అరే నా పెద్ద శత్రు చనిపోయిండని సంబరాలు చేసుకుంటారు ఆయన. కానీ ఆయనకి తెలియదు ఛత్రపతి శివాజీ మహారాజ్ పక్కనే ఆయన కొడుకు సంభాజీ కూడా ఉన్నాడు. ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ ఉన్నాడని ఆయనకి తెలియదు. సంభాజీ మహారాజ్ కూడా తమ్ముళ్ళారా 100 పైన యుద్ధాలు చేసిండు, ఒక్క యుద్ధం కూడా ఓడలే మన ఛత్రపతి సంభాజీ రాజే. మిత్రులు, ఇవాళ మధ్యలో ఒక మూవీ వచ్చింది ఛావా. ఎంతమంది చూసినారు? 1, 2, 3 మీరు చూడలేదా? అరే ఎవరు కూడా ఛత్రపతి సంభాజీ మహారాజ్ మూవీ ఛావా చూడకపోతే యూట్యూబ్లో ఉంటుంది, ఒక్కసారి చూడండి తమ్ముళ్ళారా. అసలు బాధ ఏముంటుంది, హిందుత్వం ఏముంటుంది, ఛత్రపతి సంభాజీ మహారాజ్ని చూస్తే మనకు తెలుస్తుంది. ఆ ఛత్రపతి సంభాజీ మహారాజ్ కూడా ఇట్లనే. ఇవాళ ఎట్లా కూర్చున్నారు మీరు? ప్రతి ఒక్క ఊరు వెళ్ళాలి, గ్రామ వాసులతోని మాట్లాడాలి, చెప్పండి మీ బాధ అయింది. అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టే మన సంభాజీ మహారాజ్, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చిన మన సంభాజీ మహారాజ్, చాలా మందిని కాపాడిన మన సంభాజీ మహారాజ్. కానీ దురదృష్టం మనోలే మనకు శత్రువులు ఉంటారు కదా, అప్పుడు ఆయనకి బామ్మర్ది ఆయనకి శత్రువు. సంభాజీ మహారాజ్ ఎక్కడ పోతుండు, ఎంతమంది సైన్యం ఉంటుంది, ఏ దారి నుంచి వెళ్తాడు, ఇంకో దారి నుంచి ఎక్కడ బయట పోతారు, మొత్తం ఔరంగజేబ్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు ఆయన, మొత్తం పాస్ చేస్తాడు ఆయన బామ్మర్దే. అప్పుడు 10,000 మంది, అంటే సంభాజీ మహారాజ్ దగ్గర 500 సైనికులు ఉండే, అదే సంభాజీ మహారాజ్కి పట్టుకోనికి 10,000 మంది సైనికులు పంపిస్తారు. మొత్తం గిరాంచి సంభాజీ మహారాజ్కి పట్టుకోనికి ప్రయత్నం చేస్తే ఎంతో మందిని కుక్కల్లాగా నరుకుతారు మన సంభాజీ మహారాజ్ ఆ సమయంలో. కానీ సంభాజీ మహారాజ్కి పట్టుకొని మన మహారాష్ట్ర తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వడు అనే ఒక ప్లేస్ ఉంది. వడు ఎప్పుడైనా అవకాశం దొరికితే వెళ్ళండి, నేను ఒకసారి వెళ్ళినాను. ఎక్కడ సంభాజీ మహారాజుని కట్టినారు. ప్రతి ఒక్క రోజు ఇదే ఔరంగజేబ్ వెళ్ళాలి, సంభాజీని ఒక్క మాట చెప్పాలి, సంభాజీ నువ్వు ఒక్క వ్యక్తి మత మార్పిడి చేసుకుంటే యావత్ భారతదేశంలో నేను నా జెండాని ఎగిరిపిస్తా. చెప్పు నీకు ఏం కావాలి సంభాజీ? సొమ్ము కావాలా, భూమి కావాలా, ఎన్ని కిలోలు కావాలా చెప్పండి, లాస్ట్కి నా కూతురు కావాలా, అది కూడా ఇచ్చేస్తా. ఆ విధంగా ఆయన మొత్తం ఆఫర్లు మన సంభాజీ మహారాజ్కి ఇస్తాడు. సంభాజీ మహారాజ్ ఏమంటాడు, అరే ఔరంగజేబ్ నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకురా, చనిపోనికి నేను సిద్ధం, కానీ నీ మతంలో నేను రానికి రెడీ లేనురా. ఆ సమయంలో మన సంభాజీ రాజే చెప్పిన మాట తమ్ముళ్ళారా. ఇవాళ మనం చూస్తున్నాం, మూవీ వచ్చిన తర్వాత ఇవాళ మనకు తెలుస్తుంది ఎంత దౌర్జన్యం చేసినారో మన సంభాజీ మహారాజ్ పైన. ప్రతిరోజు 39 డేస్ తమ్ముళ్ళారా. ఎన్ని రోజు? ఇవాళ మన చేతికి కొద్ది కూడా కట్ అయితే 1 వారం అయితే మనం ఇంట్లో కూర్చుంటాం. ఏమైందే కొద్ది కట్ అయింది పోయి కొద్ది రెస్ట్ తీసుకుంటున్నా చెప్తాం కదా. వారం మనం ఇంట్లో కూర్చుంటాం. కానీ అప్పుడు సంభాజీ మహారాజ్ ఇట్లా కట్టుకుంటాడు, ఇట్లా కట్టేస్తాడు. ఇట్లా కూసోనికి ఛాన్స్ లేదు, పండుకోనికి ఛాన్స్ లేదు, తాగనికి ఛాన్స్ లేదు, వాడనికి ఛాన్స్ లేదు, నడవనికి ఛాన్స్ లేదు, కట్టేస్తారు మన సంభాజీ మహారాజ్కి. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ని కట్టి ప్రతిరోజు ఒక సైనికు వస్తాడు, ఇస్లాం కబూల్ చేస్తావా? లేదు, ఉంగరం కట్ చేయాలి, తోలు తీయాలి, ఎంటికలు పీకాలి, కళ్ళులు పీకాలి, మాంసం కట్ చేయాలి. ఇట్లాంటి 39 రోజు ఇబ్బంది పెట్టినారు మన సంభాజీ మహారాజ్కి తమ్ముళ్ళారా. లాస్ట్ డే వరకు అయినా యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఉగాది 1 డే ముందు తమ్ముళ్ళారా
హిందువులకి ఉగాది పండగ చాలా అంటే చాలా వైభవంగా మనం చేసుకుంటాం. మహారాష్ట్రలో కూడా గుడి పడవ పేరు పైన చాలా మంచి చేసుకుంటారు వాళ్ళు. కానీ అదే రోజు సంభాజీ మహారాజ్ని తల నరుకుతాడు, ముక్కలు ముక్కలు చేసి వాటర్లో పడేస్తాడు. పక్కనే ఒక నది ఉంటుంది, దాంట్లో పడేస్తారు. అదే ముక్కల్ని అక్కడ గ్రామవాసులకు తెలుస్తుంది, అక్కడ సంభాజీ మహారాజ్ని చంపేస్తున్నారు, ముక్కలు ముక్కలు చేస్తున్నారు. ఒక్కొక్క ముక్కని కలెక్ట్ చేస్తారు, ఒక్కొక్క ముక్కని కలెక్ట్ చేసి దానికి దారం సూయితోని మొత్తం ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసి వడువులో అక్కడ కాలబెడతారు, దాన సంస్కారం చేస్తారు. అదే వడువు ప్లేస్. ఒక్కసారి నేను అక్కడ వెళ్ళినాను. ఇట్లా ఎక్కడైనా కాలబెట్టినారు కదా, జస్ట్ ఇట్లా టచ్ చేస్తే ఏ విధంగా షార్ట్ కొడుతుంది ఆ విధంగా షార్ట్ కొట్టింది నాకు. అంటే పవిత్రమైన ప్లేస్ అదే తమ్ముళ్ళారా, పవిత్రమైన ప్లేస్ అంటారు. అందుకోసం ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కారం మీ ఊర్లో జరగడంటే అది జస్ట్ విగ్రహాన్ని మీరు అనుకోకండి. మా పిల్లల్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ మార్గదర్శనంలో మేము తీసుకొని వెళ్తాం. ఆ ఆలోచన మీ అందరిలో ఉండాలి తమ్ముళ్ళారా, ఆ ఆలోచన మీ అందరిలో ఉండాలి. చెప్పండి నాకు, సంభాజీ మహారాజు లాగా మీ కొడుకుల్ని తయారు చేస్తారా లేక ఔరంగజేబ్ లాగా తయారు చేస్తారా? ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి. ఎట్లా చేస్తారు, ఎట్లా చేస్తారు, ఎట్లా చేస్తారు? కానీ ఆ విధంగా చేయాలంటే గురుగారు అప్పుడప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? అరే తమ్ముళ్ళారా, ₹1 ఐటమ్ అయినా కొనాలంటే శివాజీ మహారాజ్ కొడుకుల దగ్గర కొనండ్రా, అఫ్జల్ ఖాన్ కొడుకుల దగ్గర కొనకండ్రా అంటారు మన గురుగారు. ఏమంటారు మన గురుగారు? ఏమంటారు? ₹1 నుంచి ₹1,00,000 ఐటమ్ ఏదైనా కొనాలంటే ఎవరి దగ్గర కొంటారు? ఎవరి దగ్గర కొంటారు? హిందువుల దగ్గర. ఆ ఒక్క అవేర్నెస్ తీసుకొని రండి, చూద్దాం మీలో. దాని తర్వాత నా కొడుకుకి నేను చావాలాగా తయారు చేస్తా, అప్పుడు చూద్దాం మీలో ఆలోచన, మీలో మార్పు వస్తుందో లేదు అని. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖలో వెళ్తాను. ఎంతమంది ఉన్నారు? నేను నా పిల్లల్ని కూడా పంపిస్తున్నాను. తమ్ముళ్ళారా, కొంతమంది అంటారు రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే ఒక పార్టీకి సపోర్ట్ అని అంటారు. అది చాలా తప్పు. రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే ఒక వ్యక్తిని నిర్మాణం చేసే సంస్థ తమ్ముళ్ళారా. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అప్పుడు మన భారతదేశానికి కూడా స్వతంత్రం రాలేదు. అప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక ఆర్గనైజేషన్ని అప్పుడు పెట్టినారు తమ్ముళ్ళారా. అప్పుడు ప్రతి ఒక్క హిందువులో ఒక మార్పు రావాలి, దేశభక్తి రావాలి, సమాజ సేవ రావాలని ఒక మంచి ఆలోచన పెట్టుకో. అందుకోసం నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను, మీ కొడుకు కూడా శివాజీ కావాలంటే అది ఒక స్కూల్ ఉన్నది. ఆ స్కూల్ పేరే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తమ్ముళ్ళారా. ఆ స్కూల్లో పంపించండి.